వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రేపు రిలీజ్ అవుతున్నాయి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మీరు చూసేది వాళ్ళ ప్రెస్ నోట్. అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ రేపు రిలీజ్ చేస్తున్నట్టు మనకు ప్రెస్ నోట్ వచ్చింది. అండ్ www.manabadi.co.in వెబ్సైట్లో రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో దీని డైరెక్ట్ లింక్స్ యాజ్ వెల్ యాజ్ వాటిని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఫాస్ట్గా రావాలంటే, నేమ్ వైజ్ ఏదైనా రిజల్ట్ కావాలంటే కూడా ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నాను. ముందైతే మనం ప్రెస్ నోట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు రిలీజ్ చేసింది చూద్దాం. ద మెంబర్స్ ఆఫ్ ద ప్రెస్ ఆర్ ఇన్వైటెడ్ టు ది ఈవెంట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ జనరల్ అండ్ వొకేషనల్ ఆఫ్ IPE March 2024 by the Secretary Board of Intermediate Education on 12th April 2024 at 11 AM at Board of Intermediate Education, exam led opposite to మణిపాల్ హాస్పిటల్, తాడేపల్లి, గుంటూరులో మనకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నట్టు 11 o'clockకి మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి. 11 o'clockకి మీరు manabadi.co.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు రిజల్ట్స్ అన్నీ కనబడతాయి. నౌ ఇప్పుడు ఈ రిజల్ట్స్ని ఎలా మీరు ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవాలో ఆ లింక్స్లో నేను ఒకసారి మీకు డెమో చూపిస్తాను చూడండి. ముందు గూగుల్కి వెళ్ళండి, అక్కడ మనబడి ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా 2 పేజీలు వస్తాయి. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 2024 అండ్ ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2024. ఈ 2 లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఓపెన్ చేయండి, సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా 2 లింకులు ఇక్కడే డైరెక్ట్గా వాళ్ళు రిజల్ట్స్ లింక్ 11 o'clock రిలీజ్ చేస్తారు. శాంపుల్గా 2023 రిజల్ట్స్ చూపిస్తాను. దీంట్లో మనకు 2 టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ తెలిస్తే హాల్ టికెట్ నెంబర్తో ఓపెన్ చేయొచ్చు. లేదు మీకు హాల్ టికెట్ నెంబర్ లేదు, ఇన్ కేస్ మిస్ అయ్యింది అనుకున్న వాళ్ళు నేమ్ ద్వారా రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో నేమ్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ నేమ్ వైజ్ యాజ్ వెల్ యాజ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఈ లింక్ అయితే క్లిక్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను నేమ్ వైజ్ రిజల్ట్స్ ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను, నేమ్ వైజ్ రిజల్ట్స్ ఎలా వస్తాయని. శాంపుల్గా ఏదో ఒక నేమ్ అయితే ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. వ్యూ రిజల్ట్ అని చెప్పి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ రిజల్ట్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో వ్యూ రిజల్ట్ అని క్లిక్ చేయండి. మొత్తం రిజల్ట్స్ అన్ని కూడా ఈ రకంగా మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇంకా ఫాస్ట్ కావాలంటే మనబడి గూగుల్ యాప్ ఉంటుంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో మీరు ఓపెన్ చేసుకొని ఫాస్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంటే హాల్ టికెట్ నెంబర్ని డైరెక్ట్గా ఇందాక చూపించినట్టుగా లింక్ దగ్గర కాపీ చేసుకొని ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్లో ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది. సో ఇక్కడికి వచ్చి మీరు హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇయర్ ఉంటుంది. సో ఈ ఇయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్, మీ నేము, మీ CGPA రిజల్ట్స్ ఏంటి, ఇంగ్లీష్లో ఎంత వచ్చింది, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, MPC వాళ్ళకి ఎలాగా, బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ అన్నీ కూడా క్లియర్గా వస్తాయి. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. లేదా మొబైల్ యాప్ ఉంటే మొబైల్ యాప్లో వెళ్తే మీరు మొబైల్ యాప్లో కూడా ఫాస్ట్గా చేయొచ్చు. సో అన్ని లింక్స్ అయితే ఇస్తాను మీకు. ప్లస్ రేపు రిజల్ట్స్ మీకు లైవ్ అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో మీకు లైవ్ అప్డేట్ ఇస్తూ ఉంటాం, ఎన్నింటికి వస్తాయి రిజల్ట్స్, దాన్ని ఫాలో అవుతుండే. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.